వేటాడుతున్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలో చీలికల చిచ్చు రాజేస్తున్న కమలం పార్టీ మొన్న తృణమూల్ కాంగ్రెస్, నిన్న శివసేన, నేడు సమాజ్వాదీ పార్టీ బీజేపీ మార్కు విభజించు పాలించు రాజకీయాలపై నెటిజన్ల ఆగ్రహం. సభ్య సమాజం సిగ్గుపడేలా నడి బజారులో ప్రజాస్వామ్యాన్ని అత్యాచారం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ధ్వజం ఏ విధంగా చేస్తుందో చూస్తూ ఉన్నాం చరిత్ర సాక్ష్యాలుగా. మిత్రులారా, నేను మన గత వీడియోలో 8 రాష్ట్రాలలో దాచినట్టు వాళ్ళు చేసిన ప్రజాస్వామ్య దాష్టికం వివరంగా చెప్పాను. మళ్ళీ ఈరోజు ప్రజాస్వామ్యం కూని చేస్తూ పార్టీలను ఏ విధంగా చీల్చి ప్రతిపక్షం అనేదే లేకుండా తమకు ఎదుగుతున్నటువంటి నాయకుడు, ప్రతి నాయకుడు ఉండకూడదటువంటి చర్యలో భాగంగానే ఈరోజు మమతా బెనర్జీ, శివసేన మన ఉద్ధవ్ ఠాకరేని, ఇక్కడ కేసీఆర్ని, అక్కడ క్రేజీ వాళ్ళని మొత్తం నామరూపాలు లేకుండా వాళ్ళని అణగదొక్కాలని, వాళ్ళ మీద కేసులు, వాళ్లకు బలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఏ విధంగా కొనుగోలు చేస్తూ తమ వాపును బలుపుగా చూపించుకుంటూ మేము స్థిరీకరించబడ్డాము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా బలవంతుని నాజీ రాజ్యం అంటే చలిచీమలు ఏ విధంగా చేస్తాయో ఆ రోజు రానే వస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి ఉంటే ఎన్నికల తర్వాత మ్యానిపులేట్ లేని ఈవీఎం లేకుండా, రిగ్గింగ్ లేకుండా, మతాలు కులాలు రాజకీయం చేయకుండా గెలిచి ఉంటే మనం సలాం కొట్టేవాళ్ళం, గులాములు అయ్యేవాళ్ళం, ప్రజాస్వామ్య భరతమాత తలొంచుకొని దీవించేది. కానీ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసుకుంటూ వెళ్తే ఇంకెప్పుడు ఎవరు, ఎన్నడు, ఎక్కడ, ఎలా, ఏం జరగైపోతుంది? ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఈ విధంగా కూని జరుగుతూ ఉంటే 1 కాదు 2 కాదు వరుసగా ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ముఖ్య మిత్రులారా, ఇది ఈ గవర్నర్ వ్యవస్థలను ప్రజాస్వామ్య పార్టీ ఫిరాయింపులో అంటే కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని అధిష్టానం అనే పార్టీలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల మీద గత కాలంలో కూడా అంటే ఈ 12 సంవత్సరాల పుష్కర కాలానికి ముందు కాంగ్రెస్ పాలన కూడా జరిగిందే. కానీ నిరంతర ప్రక్రియ కాదు. ఎప్పుడు సమయం సందర్భాన్ని బట్టి అధికార దుర్వినియోగాలు, పీడనాలు, గవర్నర్ రాజకీయాలు ఇవన్నీ చాలా స్థాయి దాటిన తర్వాతనే వినియోగించబడాయి. కానీ ఈరోజు పురిట్లోనే చంపేటువంటి ప్రక్రియ కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే పార్టీలు పుట్టగానే గెలవక ముందుకేనే చూసాం కదా. నిన్నగాక మొన్న పశ్చిమ బెంగాల్లో గెలిచిన పార్టీ ఎన్నికలు జరిగి కాస్త నెల రోజులు కూడా కాలేదు. అట్లాంటి పార్టీలో చీలికలు తెచ్చుకురావడం, పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, పార్టీ ఎంపీలకు బేరం పెట్టాడు. నిన్న చూసాం సోషల్ మీడియాలోనూ మీడియాలో వార్త చూసాం. మీకు ₹1,00,00,000 వస్తున్నాయి, మాకు నెలకు ₹1,00,00,000 వస్తున్నాయి, మీరు చౌకగా ముడిపోయారని చెప్పి 2 పార్టీలు ఎద్దేవా చేసుకుంటున్నాయి. ఎంత సభ్య సమాజం సిగ్గుపడిన వార్త ఇది. ప్రజాస్వామ్యంలో ఇట్లా ఉంటుందా? ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ రాజ్యం కోసమా కలగన్నది? వీటి కోసమా? ఇదేనా రామరాజ్యం అంటే? రాముడు తన మీద వచ్చినటువంటి చిన్న అపవాదుకు తన భార్యని అగ్ని పరీక్షతోటి ఆ నిందను తొలగించుకొని తాను కర్మానుసారం తాను కార్యదీక్ష ఏ విధంగా చేస్తాడో, రామవాక్కు పాలన ఎలా చేశాడో చూపించాడే. కానీ తన మీద కంప్లైంట్ చేసినటువంటి, తన మీద అవాక్కులు పడినటువంటి, తన మీద ఆ సీతమ్మ వారి మీద పలికినటువంటి వాని మీద దాడి చేయలే. ఆయన మీద ఈడీలు దాడి చేయలే. ఆయన మీద ఐడీలు ఏమీ దాడి చేయలేదు. ఆయన వాళ్ళ మూకలు కూడా వెళ్ళి ఆయనను దాడి చేయలేదు. మనకు తెలుసు, మనకు రామాయణంలో చాకలేతన వ్యక్తి తను సీతమ్మ వారి మీద కామెంట్ చేయడము, అది రాముల వారికి చేరడము, దాని శల్య పరీక్షలో నిరూపించుకోవడం కూడా జరిగి భవిష్యత్తు తరాలకు తన దీక్షత ఏంటో తెలియజేసేటటువంటి మహోత్తరమైనటువంటి రాముడు. కానీ ఈరోజు అదే నరేంద్ర మోడీ గారి మీదనో, అమిత్ షా మీదనో, ఇంకా వాళ్ళ అనుంగుల మీద కామెంట్ చేసినా, వార్త రాసినా ఏ విధంగా మూకలు దాడి చేస్తాయో, ఏ విధంగా వాళ్ళని హింసిస్తారో చూశాం. మరి ఇదేనా రామరాజ్యం అంటే? ఇట్లాగే ఉంటుందా? ఈ రాజరామ స్థాపన కోసమేనా 89 నుంచి అద్వానీ గారితో పోరాడినటువంటి వ్యక్తులు మేము కూడా ఉన్నాం. రామ జన్మభూమి శిలావిన్యాస రథయాత్రలో ఉన్నాం.
ఆ అద్వానీ గారు ప్రధానమంత్రి కావాలని కలలు కన్నాం, ప్రధానమంత్రి బీజేపీ రావాలని కోరుకున్నాం. కానీ ఇట్లాంటి దుర్మార్గమైన పాలన కోసం అయితే మేము ఆ రోజు జెండా పట్టుకునే వాళ్ళం కాదు, ఆ రోజు దెబ్బలు తినేవాళ్ళం కాదు, ఆ రోజు మేము రాస్తారోకోలు చేసేవాళ్ళం కాదు. రామజన్మభూమి విజయ శిలాన్యాసం కానీ ఆ రోజు బీజేపీ పిలిచి, ఆ రోజు అద్వానీ గారు ఇచ్చిన ప్రతి పిలుపులు, మోడీగా మన వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపులు మేము కార్యకర్తలు యువతగా ఉన్నప్పుడు పాల్గొన్నాం. ఇట్లాంటి దుర్మార్గమైన పాలన వస్తుందంటే మేము ఆ రోజు ఉండకపోయే ఉండవు, ఈ పాపంలో పాలు పంచుకోకపోయే వాళ్ళేమో అనిపిస్తూ ఉంటుంది. వేటాడుతున్న బీజేపీ, ప్రతిపక్ష పార్టీలో చీలికల చిచ్చు రాజేస్తున్న కమలం పార్టీ, మొన్న తృణమూల్ కాంగ్రెస్, నిన్న శివసేన, నేడు సమాజ్వాదీ పార్టీ బీజేపీ మార్కు విభజించు, పాలించు, రాజకీయాలపై నెటిజన్ల ఆగ్రహం. సభ్య సమాజం సిగ్గుపడేలా నడి బజారులో ప్రజాస్వామ్యాన్ని అత్యాచారం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ధ్వజం ఏ విధంగా చేస్తుందో చూస్తూ ఉన్నాం చరిత్ర సాక్ష్యాలుగా. మిత్రులారా, నేను మన గత వీడియోలో 8 రాష్ట్రాలలో దాచినట్టు వాళ్ళు చేసిన ప్రజాస్వామ్య దాష్టికం వివరంగా చెప్పాను. మళ్ళీ ఈరోజు ప్రజాస్వామ్యం కూని చేస్తూ పార్టీలను ఏ విధంగా చీల్చి ప్రతిపక్షం అనేదే లేకుండా తమకు ఎదుగుతున్నటువంటి నాయకుడు, ప్రతి నాయకుడు ఉండకూడదటువంటి చర్యలో భాగంగానే ఈరోజు మమతా బెనర్జీ, శివసేన మన ఉద్ధవ్ ఠాకరేని, ఇక్కడ కేసీఆర్ని, అక్కడ క్రేజీ వాళ్ళని మొత్తం నామరూపాలు లేకుండా వాళ్ళని అణగదొక్కాలని, వాళ్ళ మీద కేసులు, వాళ్లకు బలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఏ విధంగా కొనుగోలు చేస్తూ తమ వాపును బలుపుగా చూపించుకుంటూ మేము స్థిరీకరించబడ్డాము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా బలవంతుని నాజీ రాజ్యం అంటే చలిచీమలు ఏ విధంగా చేస్తాయో ఆ రోజు రానే వస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి ఉంటే ఎన్నికల తర్వాత మ్యానిపులేట్ లేని ఈవీఎం లేకుండా, రిగ్గింగ్ లేకుండా, మతాలు, కులాలు రాజకీయం చేయకుండా గెలిచుంటే మనం సలాం కొట్టేవాళ్ళం, గులాములు అయ్యేవాళ్ళం, ప్రజాస్వామ్య భరతమాత తలంచుకొని దీవించేది. కానీ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసుకుంటూ వెళ్తే ఇంకెప్పుడు, ఎవరు, ఎన్నడు, ఎక్కడ, ఎలా, ఏం జరగైపోతుంది? ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఈ విధంగా కూని జరుగుతూ ఉంటే 1 కాదు 2 కాదు వరుసగా ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ముఖ్య మిత్రులారా, ఈ ప్రజాస్వామ్య ఈ గవర్నర్ వ్యవస్థలను ప్రజాస్వామ్య పార్టీ ఫిరాయింపులో అంటే కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని అధిష్టానం అనే పార్టీలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల మీద గత కాలంలో కూడా అంటే ఈ 12 సంవత్సరాల పుష్కర కాలానికి ముందు కాంగ్రెస్ పాలన కూడా జరిగిందే. కానీ నిరంతర ప్రక్రియ కాదు. ఎప్పుడో సమయం సందర్భాన్ని బట్టి అధికార దుర్వినియోగాలు, పీడనాలు, గవర్నర్ రాజకీయాలు ఇవన్నీ చాలా స్థాయి దాటిన తర్వాతనే వినియోగించబడాయి. కానీ ఈరోజు పురిట్లోనే చంపేటువంటి ప్రక్రియ కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే, పార్టీలు పుట్టగానే గెలవక ముందుకేనే చూసాం కదా. నిన్నగాక మొన్న పశ్చిమ బెంగాల్లో గెలిచిన పార్టీ ఎన్నికలు జరిగి కాస్త నెల రోజులకు కూడా కాలేదు. అట్లాంటి పార్టీలో చీలికలు తెచ్చుకురావడం, పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, పార్టీ ఎంపీలకు బేరం పెట్టాడు. నిన్న చూసాం సోషల్ మీడియాలోనూ మీడియాలో వార్త చూసాం. మీకు ₹1,00,00,000 వస్తున్నాయి, మాకు నెలకు ₹1,00,00,000 వస్తున్నాయి, మీరు చౌకగా ముడిపోయారని చెప్పి 2 పార్టీలు ఎద్దేవా చేసుకుంటున్నాయి. ఎంత సభ్య సమాజం సిగ్గుపడాల్సిన వార్త ఇది.